Hi students, now we will continue our grammar topic idioms and phrases. See page number 253, 27th one. Birds of a feather flock together. Birds of a feather flock together. ఇక్కడ బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే సిమిలర్లీ ఇన్ మెనీ వేస్ సో స్పెండ్ టైమ్ టుగెదర్. సిమిలర్లీ ఇన్ మెనీ వేస్ అంటే ఒకే రకమైన పక్షులు. సో స్పెండ్ టైమ్ టుగెదర్ ఒకే దగ్గర కూడడం అంటే ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరినాయి అంటాం. మనకు తెలుగులో సామెత ఉంది, birds of a feather flock together. That means similarly in many ways so spend time together. ఒకే జాతి పక్షులు ఒకే దగ్గర చేరడం. Arun and Varun are sports enthusiasts and are often found together. So our friends usually speak of them as birds of a feather flock together. అరుణ్ అండ్ వరుణ్ ఆర్ స్పోర్ట్స్ ఎంథ్యూజియాస్ట్స్. ఇక్కడ అరుణ్ మరియు వరుణ్ అనే ఇద్దరు స్నేహితులు ఆటలలో ముందుంటారు, ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు కలిసి తిరుగుతారు. సో అవర్ ఫ్రెండ్స్ యూజువల్లీ స్పీక్ ఆఫ్ దెమ్, మా స్నేహితులు వాళ్ళని పిలుస్తారు, వాళ్ళిద్దరిని పిలుస్తారు యాజ్ ఎ బర్డ్స్ ఆఫ్ ఏ ఫ్లాక్ టుగెదర్. ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరినట్టు ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు అని చెప్తుంటారు. సో అండర్స్టాండ్ ద ఈడియం ఫస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఈడియం ఈజ్ గివింగ్. ఇక్కడ మీరు ఫస్ట్ ఈడియంని అర్థం చేసుకోవాలి, బికాజ్ ఇట్ గివ్స్ అనదర్ మీనింగ్. ఎందుకంటే అది వేరే మీనింగ్ ఇస్తుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది. సి నెక్స్ట్ వన్, కీప్ ఎట్ ఆర్మ్స్ లెంత్. కీప్ ఎట్ ఆర్మ్స్ లెంత్ అంటే ఇక్కడ కీప్ అంటే దూరంగా ఉంచడం, ఆర్మ్స్ లెంత్ అంటే ఈ భుజం దూరంగా ఉంచడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. వాట్ ఈస్ ద మీనింగ్? Not to allow somebody to be friendly with you. Not to allow somebody to be friendly with you అంటే మీ స్నేహితులు నీ దగ్గరికి రానియకపోవడం, దూరం పెట్టడం, దూరం ఉంచడం. దిస్ మీన్స్ నాట్ టు అలో సంబడి టు బి ఫ్రెండ్లీ విత్ యూ. ఐ ఆల్వేస్ కీప్ చీట్స్ ఎట్ ఆర్మ్స్ లెంత్. ఐ ఆల్వేస్ కీప్ చీట్స్ ఎట్ ఆర్మ్స్ లెంత్. చీట్స్ అంటే ఎవరు ఇక్కడ? డిసీవర్స్, మోసగాళ్ళు. నేను ఎప్పుడు మోసం చేసే వాళ్ళను దూరం పెడతాను, వాళ్ళని దూరం ఉంచుతాను అని. దిస్ అ సింపుల్ సెంటెన్స్. సి నెక్స్ట్ వన్, 29, పేజ్ నెంబర్ 254. బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ. బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ అంటే ఇక్కడ బైట్ ఆఫ్ అంటే కొరకడం, మోర్ దాన్ యూ కెన్ చూ. యూ కెన్ చూ అంటే చూ మీన్స్ నమలడం, చూయింగం అంటాం. ఇక్కడ బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ, నువ్వు నమలడం కంటే ఎక్కువ కొరకడం. అంటే మీనింగ్ ఏంది? నమలడం కంటే కొరకడం మీన్స్ సార్. See here meaning it gives, try to manage something that is too difficult. Here bite off more than you can chew means try to manage something that is too difficult. Try to manage something anyway that is too difficult. That is very difficult situation. That is very difficult problem. Try to manage it. అది చాలా క్లిష్టమైన సమస్య అయినా కానీ దాన్ని ఏదో రకంగా మేనేజ్ చేసుకోవడం, దాంట్లో నుంచి బయటపడడం. See example here, one sentence. The tailor accepted more work than he could handle and realized that he had bitten off more than he could chew. The tailor accepted more work than he could handle. ఇక్కడ ఒక టైలర్ ఒక బట్టలు కుడితే ఆయన ఏం చేసిందంటే ఆయన చేయవలసిన దానికన్నా ఎక్కువ ఒప్పుకున్నాడు. ఆయన కుట్టవలసిన దానికన్నా ఎక్కువ ఒప్పుకున్నాడు. అండ్ రియలైజ్డ్ దట్ అంటే అర్థమైంది, హీ హ్యాడ్ బిటన్ ఆఫ్ మోర్ దాన్ హీ కుడ్ చూస్. చాలా డిఫికల్ట్ ప్రాబ్లం అన్నట్టు అది, అయినా కానీ ఏదో రకంగా దాన్ని సాల్వ్ చేసుకున్నాడు. నెక్స్ట్ వన్, టేక్ ద బుల్ బై ద హార్న్స్. టేక్ ద బుల్ బై ద హార్న్స్. బుల్ అంటే మనకు తెలిసి ఎద్దులు, బై ద హార్న్స్ అంటే కొమ్ములు.
ఎద్దుల కొమ్ములతోని ఎద్దులను పట్టుకోవడం, కొమ్ములతో ఎద్దులను పట్టుకోవడం అంటే ఏది మీనింగ్ వస్తుంది? యాక్ట్ డిసిసివ్లీ ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లం. టేక్ ద బుల్ బై ద హార్న్స్ మీన్స్ యాక్ట్ డెసిసివ్లీ ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లం. యాక్ట్ డెసిసివ్లీ చాలా తెలివిగా ప్రవర్తించడం. ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లం. యూ హ్యావ్ సమ్ ప్రాబ్లం, యూ ఫేస్ సమ్ డిఫికల్ట్ ప్రాబ్లం. నీకేదో క్లిష్టమైన సమస్య వచ్చింది, అప్పుడు నువ్వు తెలివిగా ప్రవర్తించడం, తెలివిగా దాన్ని డీల్ చేయడం. ఎట్లా? సీదా సెంటెన్స్. ద మేనేజర్ అవాయిడెడ్ టేకింగ్ ఏ డెసిజన్ బట్ ఫైనల్లీ టుక్ ద బుల్ బై ద హార్న్స్. ద మేనేజర్ అవాయిడెడ్ టేకింగ్ ఏ డెసిజన్. ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోపోయింది మేనేజరు, కానీ దాన్ని తీసుకోలేదు, పక్క పెట్టేసాడు. అంటే అర్థమైంది? బట్ ఫైనల్లీ టుక్ ద బుల్ బై ద హార్న్స్. అంటే దాన్ని తెలివిగా తప్పించుకున్నాడు ఆ డెసిషన్ నుంచి. నెక్స్ట్ వన్, లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే ఇక్కడ నో స్టోన్ అంటే ఏ రాయిని, అన్టర్న్డ్ అంటే ఇక్కడ లీవ్ అంటే వదిలిపెట్టడం, అన్టర్న్డ్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే ఏ రాయిని వదిలిపెట్టకుండా అని మీనింగ్. బట్ దిస్ గివ్స్ అనదర్ మీనింగ్. అది కాదు మీనింగు, ఇట్ గివ్స్ అనదర్ మీనింగ్. వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్? ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్ టు అచీవ్ సంథింగ్. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ మీన్స్ ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్ టు అచీవ్ సంథింగ్. యు వాంట్ టు అచీవ్ సంథింగ్, నువ్వేదో సాధించాలనుకుంటున్నావు. ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్, దానికోసం నువ్వు ప్రతిదీ సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయి. ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్ టు అచీవ్ సంథింగ్. నువ్వు అనుకున్నది సాధించడం కోసం దేన్ని వదిలిపెట్టకుండా ప్రయత్నించడం. ఏ చిన్న అవకాశాన్ని కూడా మనం లీవ్ చేయొద్దు, వదిలిపెట్టొద్దు. దిస్ ఈజ్ ద మీనింగ్, యాక్చువల్ మీనింగ్. ప్రెసిడెంట్ కలాం లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ టు మోటివేట్ ద యూత్. సీ ద బ్యూటిఫుల్ సెంటెన్స్. ప్రెసిడెంట్ కలాం, ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్, దేన్ని వదిలిపెట్టలేదు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం. దేనికోసం? టు మోటివేట్ ద యూత్, యూత్ని మోటివేట్ చేయడం కోసం, యూత్ని ప్రేరేపించడం కోసం అతడు దేన్ని వదిలిపెట్టలేదు. సో యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. ఇట్లా మీరు సింపుల్ సెంటెన్స్ రాస్తే ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. బట్ దట్ సెంటెన్స్ గివ్స్ ఫుల్ మీనింగ్, కంప్లీట్ సెన్స్. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, నువ్వు రాసే సెంటెన్సు ఫుల్ మీనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్, నో స్ప్రింగ్ చికెన్. నో స్ప్రింగ్ చికెన్ అంటే నో స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ సీజన్లో, చికెన్ అంటే చికెన్ లేదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. చాలామంది అట్నే అనుకుంటుంటారు. లిజన్ కేర్ఫుల్లీ, రీడ్ కేర్ఫుల్లీ, జాగ్రత్త చదవండి. ఇట్ గివ్స్ అనదర్ మీనింగ్. ఇక్కడ స్ప్రింగ్ సీజన్లో చికెన్ లేదు కాదు. వన్ ఈజ్ క్వైట్ ఓల్డ్, చాలా పాతదైపోవడం, ముసలి వాళ్ళు అయిపోవడం. వన్ ఈజ్ క్వైట్ ఓల్డ్ ఆర్ వెల్ పాస్ట్ ఈజ్ యూత్, యవ్వన దశ వెళ్ళిపోవడం. వెల్ పాస్ట్ ఈజ్ యూత్ అంటే ఏంది? ముసలి దశకు చేరుకోవడం. వన్ ఈజ్ క్వైట్ ఓల్డ్, ముసలివాడైపోవడం. నో స్ప్రింగ్ చికెన్ మీన్స్ వన్ ఈజ్ క్వైట్ ఓల్డ్, ముసలిదనం రావడం. ఐ ఆమ్ నో స్ప్రింగ్ చికెన్, ఐ ఆమ్ నో స్ప్రింగ్ చికెన్ అంటే నాకు స్ప్రింగ్ చికెన్ లేదు కాదు మీనింగ్, నేను ముసలివాడిని అయిపోయాను. యూనో, మీకు తెలుసు. హౌ కెన్ ఐ డ్యాన్స్, నేను ఎట్లా డ్యాన్స్ చేస్తాను? డ్యాన్స్ చేయమంటే హౌ కెన్ ఐ డ్యాన్స్, నేను డ్యాన్స్ ఎలా చేయగలను? ఐ ఆమ్ నో స్ప్రింగ్ చికెన్, ఐ బికేమ్ వెరీ ఓల్డ్. నెక్స్ట్ వన్, బిహైండ్ వైల్డెస్ట్ డ్రీమ్స్. బిహైండ్ వైల్డెస్ట్ డ్రీమ్స్. బిహైండ్ వైల్డెస్ట్ డ్రీమ్స్ మీన్స్ బెటర్ దాన్ యూ ఇమాజిన్డ్ ఫార్. ఇక్కడ వైల్డెస్ట్ డ్రీమ్స్ అంటే క్రూరమైన కలల కన్నా ఎక్కువ అంటే దట్ మీన్స్ బెటర్ దాన్ యూ ఇమాజిన్డ్ ఫార్, నువ్వు ఊహించిన దానికన్నా మంచిగా. దిస్ ఈజ్ రిమెంబర్, బెటర్ దాన్ యూ ఇమాజిన్డ్ ఫర్, నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో దానికన్నా బెటర్, మంచిగా. ద బంపర్ హార్వెస్ట్ వాజ్ బిహైండ్ ద ఫార్మర్స్ వైల్డెస్ట్ డ్రీమ్స్. ద బంపర్ హార్వెస్ట్ వాజ్ బిహైండ్ ద ఫార్మర్స్ వైల్డెస్ట్ డ్రీమ్స్. ఆ రైతులకు మంచి పంట దిగుబడి వచ్చింది ఊహించిన దానికన్నా. వాళ్ళు ఎంతో వస్తుందని ఊహించుకున్నారు, అంతకన్నా ఎక్కువ వచ్చింది. బంపర్ హార్వెస్ట్ వచ్చింది ఈ సంవత్సరం. నెక్స్ట్ వన్, కీప్ యువర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్. కీప్ యువర్ నోస్ టు ద
గ్రైండ్ స్టోన్. ఇక్కడ నోస్ అంటే ముక్కు, కీప్ అంటే ఉంచడం, టు ద గ్రైండ్ స్టోన్ అంటే గ్రైండ్ స్టోన్ దగ్గర తీసుకుపోయి నీ ముక్కు ఉంచడం, అది కాదు. ఇట్ గివ్స్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్కింగ్ ఆర్ స్టడీయింగ్ హార్డ్. కీప్ యువర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్ మీన్స్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్కింగ్, పని మీద ఏకాగ్రత పెట్టడం, ఆర్ స్టడీయింగ్ హార్డ్, కష్టపడడం, చదువు మీద ఏకాగ్రత పెట్టడం, కాన్సన్ట్రేట్ ఆన్ వర్కింగ్. ఉమా ఈజ్ ఇన్ ద ఇంటర్మీడియట్ క్లాస్ అండ్ హ్యాస్ టు కీప్ హర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్. నో టైమ్ ఫర్ గేమ్స్ ఆర్ మ్యూజిక్. ఉమా ఈజ్ ఇన్ ద ఇంటర్మీడియట్ క్లాస్. ఇప్పుడు ఉమా ఇంటర్మీడియట్ క్లాస్లో ఉంది. హ్యాస్ టు కీప్ హర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్. ఆమె ఏకాగ్రత పెట్టింది ఆ క్లాసులలో. నో టైమ్ ఫర్ గేమ్స్ అండ్ మ్యూజిక్. ఆమె గేమ్స్కు మ్యూజిక్ టైం లేదు. ప్యాడిల్ యువర్ ఓన్ కెనాయ్. ప్యాడిల్ యువర్ ఓన్ కెనాయ్. ఇక్కడ ఓన్ కెనాయ్ అంటే ఓన్ అంటే సొంతంగా, ప్యాడిల్ అంటే తెడ్డు, సొంతం తెడ్డు చేసుకోవడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. కరెక్ట్ మీనింగ్ ఈజ్ ప్యాడిల్ యువర్ ఓన్ కెనా మీన్స్ డూ సంథింగ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్. డూ సంథింగ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్ అంటే ఇతరుల సహాయం లేకుండా డూ సంథింగ్. యూ వాంట్ టు డూ సంథింగ్, నువ్వు ఏదో ఒకటి చేయడం, సహాయం తీసుకోకుండా చేయడం. సోను refused all help as he believed in paddling his own canoe. సోను refused all help. సోను ఎవ్వరు సహాయం తీసుకోలేదు, అందరి సహాయం తిరస్కరించాడు. యాజ్ he believed in paddling his own canoe. ఎందుకంటే తీసుకోవద్దు అనుకున్నాడు అతడు, ఎవరి సహాయం తీసుకోవద్దు అనుకున్నాడు. నెక్స్ట్ వన్, హ్యావ్ ఏ బోన్ టు పిక్. హ్యావ్ ఏ బోన్ టు పిక్ అంటే ఇక్కడ హ్యావ్ ఏ బోన్ టు పిక్ అంటే బోన్ అంటే ఎముక, పిక్ అంటే పట్టుకోవడం, ఒక ఎముకను ఎంచుకోవడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. వాట్ ఇస్ ది యాక్చువల్ మీనింగ్ ఈజ్ annoyed with somebody and talk to them about it. annoyed with somebody అంటే ఎవరి మీదనో నీకు annoyed విసుకొచ్చింది, కోపం వచ్చింది, కానీ టాక్ టు దెమ్ అబౌట్ ఇట్, మళ్ళీ దాని గురించే మాట్లాడుతున్నావు. annoyed with somebody and talk to them about it. కోపం వచ్చినా కానీ వాళ్ళ మీద మాట్లాడుతున్నాం. ఎట్లా, లక్ష్మి హ్యాజ్ ఏ బోన్ టు పిక్ విత్ రేవతి. లక్ష్మి ఇక్కడ రేవతి మీద కోపం ఉంది. యాజ్ షీ వాజ్ నాట్ ఇన్వైటెడ్ ఫర్ ద మ్యారేజ్, కానీ మ్యారేజ్కి ఇన్వైట్ చేయలేదు. నెక్స్ట్ వన్, గివ్ ఏ టంగ్ ల్యాషింగ్. గివ్ ఏ టంగ్ ల్యాషింగ్. టంగ్ ల్యాషింగ్ మీన్స్ స్కోల్డ్ సమ్వన్ సివియర్లీ, బాగా తిట్టడం. స్కోల్డ్ అంటే తిట్టడం. స్కోల్డ్ సమ్వన్ సివియర్లీ, బాగా చీవాట్లు పెట్టడం, తిట్టడం. గివ్ ఏ టంగ్ ల్యాషింగ్ మీన్స్ స్కోల్డ్ సమ్వన్ సివియర్లీ, బాగా తిట్టడం. ద టీచర్ గేవ్ ద లేజీ బాయ్ ఏ టంగ్ ల్యాషింగ్. ఆ సోమరిపోతుని టీచర్ బాగా తిట్టాడు, బాగా చీవాట్లు పెట్టాడు. ద టీచర్ గేవ్ ద లేజీ బాయ్ ఏ టంగ్ ల్యాషింగ్. నెక్స్ట్ వన్, డ్రెస్డ్ అప్ టు ద నైన్స్. డ్రెస్డ్ అప్ టు ద నైన్స్ అంటే 9 రోజు దుస్తులు వేసుకోవడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. అది కాదు మీనింగ్. వాట్ ఈస్ ద మీనింగ్? వియరింగ్ స్మార్ట్ ఆర్ గ్లామరస్ క్లాత్స్. డ్రెస్డ్ అప్ టు ద నైన్స్ మీన్స్ వియరింగ్ స్మార్ట్, వేరింగ్ స్మార్ట్ ఆర్ గ్లామరస్ డ్రెస్, మంచి దుస్తులు వేసుకోవడం, గ్లామరస్ క్లాత్స్ వేసుకోవడం. యాక్టర్స్ ఆఫెన్ డ్రెస్ అప్ టు ద నైన్స్ ఫర్ పబ్లిక్ ఫంక్షన్స్. యాక్టర్స్ ఆఫెన్ డ్రెస్ అప్ టు ద నైన్స్. ఇక్కడ యాక్టర్సు మంచి దుస్తులు వేసుకుంటారు ఫర్ పబ్లిక్ ఫంక్షన్స్, ఏమైనా పార్టీలు అవుతుంటే సెలబ్రేషన్స్లో. సో విల్ కంటిన్యూ దిస్ టాపిక్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.